మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. మృగశిర కార్తె స్పెషల్ కొరమీను చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, చాలా టెంప్టీగా ఉంది కదా. తిన్న వెంటనే కూడా మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్తారు, అంత బాగా వస్తుంది. 1 kg చేపల పులుసుకు నేను పక్కా కొలతలతో మెజర్మెంట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. నేను టేస్ట్ చేసినాక మాత్రమే వీడియో తీస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం. ఇప్పుడు 1 kg చేపలను ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇది 1 ఇంచ్ స్లైసెస్ లాగా కొట్టించుకోవాలి మనం చేప ముక్కల్ని. ఇప్పుడు ఇట్లాంటి ప్యాన్ మీ దగ్గర ఉంటే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అట్లయితే మనకి ఆనియన్స్ అనేది లోపల మంచిగా బాయిల్డ్ అవుతాయి. దాని తర్వాత వేరే ప్యాన్ తీసుకొని మసాలాని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ గసాలు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ గసాలు. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు గసాల ప్లేస్లో మీరు కొబ్బరి పొడి అయినా యూజ్ చేయొచ్చు, కానీ గసాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మనం చల్లగైనాక ఉల్లిగడ్డలను కాల్చుకున్నాం కదా, వాటిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి చల్లగైన తర్వాత. ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. చేపల పులుసుకు వెడల్పాటి ప్యాన్స్ అయితేనే బాగుంటాయి, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నూనెను పోసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని మనం అందులో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూసుకోవాలి. నేను 6 పచ్చిమిరపకాయలను ఒక సైడ్ మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను, వేసుకొని దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది, పులుసు కదా మనకి చిక్కగా రావాలంటే అల్లం పేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత చిటికెడు పసుపు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా చేపల పులుసుకి, అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా. ఆ మసాలా పౌడరు, ఆనియన్స్ పేస్ట్, కాల్చుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని పేస్ట్ చేసి పెట్టుకొని అవి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైనకు వస్తుంది. అప్పుడు మనము మసాలా కారపొడి నేను 3 టీ స్పూన్స్ యూజ్ చేశాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం మిరియాలు లవంగాలు యూజ్ చేసినాం కాబట్టి కారం అనేది ఎక్కువగా ఏం పట్టదు, తక్కువగానే పడుతుంది. ఎందుకంటే వాటి ఘాటు కూడా ఉంటుంది కదా కంపల్సరీగా. నేను 3 టీ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్. ఇవన్నీ పక్కా కొలతలు. బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అనేది నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని మంచిగా చిక్కటి పులుసు అనేది పిసికి పెట్టుకున్నాను. ఈ చిక్కటి పులుసు అనేది చాలా ఇంపార్టెంట్, చింతపండు రసము. దాని తర్వాత ఇందులో నేను 1 లీటర్ నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నాను. అది బాయిల్డ్ అయినప్పుడు మాత్రమే మనము బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం అనేది కూడా కొంచెమే వేసుకున్నాను, చాలా వేసుకోవద్దు. బెల్లం వేసినంత మాత్రాన మనకి పులుసు అనేది ఏం తీయక కాదు. బెల్లం అనేది కూడా మీ ఆప్షన్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మనకి పులుసు అనేది బాయిల్డ్ అయ్యేటప్పుడు ఆ చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు అనేది కరెక్ట్ పొజిషన్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం చేప ముక్కలు అనేది వేసినప్పుడు మాత్రమే కలుపుతాం, కానీ తర్వాత మాత్రం కలపొద్దు. ఎందుకంటే చేప ముక్కలని తొందరగా బాయిల్డ్ అయ్యి విరిగిపోతాయి అన్నట్టు. అందుకని మనం చేప ముక్కలను అనేది కలపొద్దు. ఎట్లా కలపాలనో కూడా మీకు వీడియోలో చూపించిన. ఫస్ట్ వేసినప్పుడు మాత్రం మనం స్పూన్తో కలుపుకోవాలి. ఆ స్పూన్ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండొద్దు. నార్మల్గా వుడెన్ స్పూన్స్ అయితే బెటరు. చూసిండ్రా, ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు గిట్ల ఇక్కడ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. దాని తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లా వచ్చిందనేది. చూసిండ్రా, చేపలు అనేది ముక్కలకి కూడా ఆ పులుసు అనేది ఎంత బాగా పట్టుకుందో, చాలా టేస్టీగా వచ్చింది. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి వీడియోస్ అనేది మీకు కావాలంటే సబ్స్క్రైబ్